ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తల్లిదండ్రులు పిల్లల్ని కంటి పాపల్లా చూసుకుంటారు. వారికి విద్యా బుద్ధులు చెప్పించి జీవితంలో సెటిల్ అయ్యే వరకు అండగా ఉంటారు. మరి అదే పిల్లలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళయ్యాక, వృద్ధులయ్యాక, పండు టాకులుగా మారిపోయిన తర్వాత ఇదే విధంగా వాళ్ళు సాయంగా అండగా ఉంటున్నారా అంటే మాత్రం అవును అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. చాలా మంది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు తీసుకున్న తర్వాత వారిని వదిలేస్తున్నారు. ఒకవైపు ఒంటరితనం, మరోవైపు ఆర్థిక భరోసా లేక చాలా మంది జంటలు, పెద్దవాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. అసలు ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం నాతో పాటు రైటర్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ అయిన పాలపర్తి సంధ్యారాణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది మేడం. మధ్యప్రదేశ్లోని ఓ జంటకు సంబంధించి, అంటే కొడుకు వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు తీసుకున్నాడు గిఫ్ట్ డీడ్గా. ఆ తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు. అయితే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. దాంతో సుప్రీంకోర్టు ఆస్తి హక్కుని రద్దు చేస్తూ, అలాగే అతనికి ఇచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకునేలాగా ఆదేశాలు ఇచ్చింది. అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటారు? స్వార్థం. ఒకే ఒక వర్డ్, స్వార్థం. పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గ్రహించడం లేదు. మనం పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్నంతలో అంటే వాళ్ళ అవసరాలు మానుకొని, ప్రతి ఒక్కళ్ళు ధనవంతులే కాదు కదా, మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు. సో పిల్లలకి మంచి భవిష్యత్తు, మంచి జీవితం ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ వాళ్ళ స్థాయికి రారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఇంకేదైనా మంచి ఉద్యోగంలో ఉండొచ్చు పిల్లలు. కానీ ఈ గతాన్ని మర్చిపోతున్నారు. అలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇదే మళ్ళా చరిత్ర పునరావృతం అవుతుందంటారు. మీరు చేసే పనే రేపు మీ పిల్లలు మీ పట్ల చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు మీరు తల్లిదండ్రులను ఎలా పట్టించుకోవట్లేదో మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా. మా నాన్న కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు, మా నాన్నమ్మని పట్టించుకోలేదు, తాతని పట్టించుకోలేదు, రేపు మనం కూడా ఇలాగే ఉండాలేమో అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళే ఆలోచిస్తారు, వీళ్ళ తల్లిదండ్రుల్ని చూడరు, కానీ తమ పిల్లలు వాళ్ళని చూడాలని వాళ్ళు కోరుకుంటారు. అది తప్పు కదా. ఇప్పుడు మొన్న ఒక పేపర్లో చదివాను నేను. నాకు చాలా అసలు ఎంత మనసు కదిలిచ్చి వేసిందంటే, కొడుకు ఇక్కడే ఉంటాడు, హైదరాబాద్లోనే ఉంటాడు, ఒక్కడే కొడుకు పలకరించట్లేదని, రావటం లేదని, భార్యకి 60 ఏళ్ళు, భర్తకి 65 ఏళ్ళు. వాళ్ళు ఒక విధంగా అంటే మానసికంగా కుంగిపోయి ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఎంత బాధ అనిపించిందంటే, అసలు సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు కొంచెము వాళ్ళు మోటివేట్ చేసుకొని ఉంటే ఆ ఏజ్ అసలు సూసైడ్ చేసుకునే ఏజ్ కాదు. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత కనీసం అనుభవాన్ని గడించి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు. అలాంటిది పిల్లాడు పలకరించట్లేదు, రావట్లేదు, మమ్మల్ని చూసుకోవట్లేదని సూసైడ్ చేసుకున్నారని అంటే అది ఎంత ఆ అబ్బాయిని ఏమనాలి, అతన్ని ఏమనాలి? ఇప్పుడు రోజు వచ్చి చూడమని వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఊర్లోనే కాబట్టి వారానికి ఒకసారి రండి, వీడియో కాల్. ఇవాళ రేపు మా అప్పుడంటే ఆ సౌకర్యాలు లేవు. ఈ రోజుల్లో వీడియో కాల్స్ చేసుకోవచ్చు కదా, వీడియో కాల్స్ చేసుకొని పలకరించుకోవచ్చు కదా. అమ్మ ఎలా ఉన్నావు, నాన్న. ఆ ఏజ్లో వాళ్ళకి డబ్బు కాదండి కావాల్సింది, ఒక ప్రేమతో అమ్మ తిన్నావా, మందులు వేసుకున్నావా, టైంకి తింటున్నావా, టిఫిన్ చేసావా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది ఆదరణ. అది కూడా ఇచ్చేటంతటి టైం మీ దగ్గర లేదా? మీరు సినిమాలకు వెళ్ళటానికి టైం ఉంటుంది, హోటల్స్కి వెళ్ళటానికి టైం ఉంటుంది, షాపింగ్కి వెళ్ళటానికి టైం ఉంటుంది, కానీ కన్న తల్లిదండ్రుల పట్ల మీరు ఒక 5 నిమిషాలు టైం కేటాయించలేరా మీరు? ఇది స్వార్థం, ఇది తప్పు, ఇది చాలా తప్పు. ఇది పిల్లలకి ఒక విధంగా చెప్పాలంటే కొన్ని చోట్ల తల్లిదండ్రులు కూడా స్వార్థం అరే నీ గురించి నువ్వు ఆలోచించుకోరా అని నేర్పేస్తారు. సో ఇంకేంటంటే వాడు మొదటి నుంచి వాడి గురించి వాడే ఆలోచించుకుంటాడు, ఇంకోళ్ళ గురించి వాడు ఆలోచించాడు. అది కూడా తప్పే. నువ్వు నీ గురించి ఆలోచించుకొని నలుగురి గురించి కూడా ఆలోచించటం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు బాధ్యతలు నేర్పాలి.
2007లో కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టాన్ని తీసుకొచ్చింది మేడం. చాలా మందికి ఈ చట్టం గురించి అవగాహన ఉండట్లేదు. ఒకవేళ కొంతమందికి తెలిసినా కానీ ఎందుకులే మన పిల్లల్ని మనమే బయట వేసుకోవడం, వాళ్ళని కోర్టులకి పోలీస్ స్టేషన్లకి ఈడవడం ఎందుకు అని తల్లిదండ్రులు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కూడా స్థితి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? కళ్ళు తెరవమని చెప్తాను. పిల్లల పట్ల తల్లిదండ్రులకి గుడ్డి ప్రేమ ఉంటుంది. నేను ఒకటి చెప్తా, ప్రేమ ఉండాలి కానీ గుడ్డి ప్రేమ ఉండదు. మిమ్మల్ని ఇంత నిరాదరణకు వాళ్ళు లోను చేస్తున్నప్పుడు మీ జాగ్రత్త మీరు పడాలి. కడుపు తీపి అనేది అందరికీ ఉంటుందమ్మా, ప్రేమ అనేది అందరికీ ఉంటుంది. ఏ తల్లిదండ్రులు కూడా ఎట్లాంటి వాళ్ళైనా సరే పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. సంవత్సరాలు వాళ్ళతోటి మాట్లాడకపోయినా, పలకరించకపోయినా, చూడకపోయినా వాళ్ళు బయట వాళ్ళకి ఏం చెప్పుకుంటారో తెలుసా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, వాడు వద్దామని అనుకుంటాడు, మమ్మల్ని చూద్దామని అనుకుంటాడు, కానీ పాపం వాడికి అస్సలు కుదరట్లేదండి, ఏం చేస్తాను చెప్పండి. వాళ్ళ భవిష్యత్తుని మనం ఇట్లా వాళ్ళు పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటారు తప్పితే నా కొడుకు కానీ నా బిడ్డ కానీ చెడ్డదని వాళ్ళు చెప్పరు. అది మమకారం, తల్లిదండ్రుల మమకారం. సో అలాంటప్పుడు పిల్లలు ఇలా ఉన్నప్పుడు ప్రాక్టికల్గా అనుభవిస్తున్నారు. మొత్తం ఆస్తి తీసేసుకొని బయటికి పంపించేసిన పిల్లల్ని చూస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఆ మమకారం ఎంతవరకు అంతవరకే ఉంచుకొని, ఇప్పుడు వృద్ధాప్యంలో మరి మిమ్మల్ని బయటికి గంటేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఆ వయసులో అదే కష్టపడే వయసు కాదు కదా. ఇప్పుడు ఏ 30 ఏళ్ల వాళ్ళు అనుకోండి కష్టపడతారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం కష్టపడతారు చెప్పండి? బాధ్యతలు తీరిపోయి సేద తీరే వయసు అది. అందుకని తల్లిదండ్రులు కూడా కళ్ళు తెరవమనే చెప్తాను. గుడ్డి ప్రేమలు, ధృతరాష్ట్రుడి ప్రేమలు వద్దని చెప్తాను. ధృతరాష్ట్ర కౌగిలి. మేడం, ఇప్పుడు ఇండియాలోనే కాదు చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని అమెరికాకి, యూకే, కెనడా అటు ఇటు తీసుకువెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంట్లో కనీసం పని మనిషి ఉండదు. పిల్లల్ని చూసుకోవడానికి, ఆ ఇల్లు మొత్తం వాకిలి అన్నీ శుభ్రం చేయడానికి, అంట్లు తోమడానికి తల్లిదండ్రులను వాడుకుంటున్నారు. ఇంకా అక్కడ హెల్త్ పాలసీస్ అనేవి కూడా చాలా ఖరీదైనవి. అక్కడ తల్లిదండ్రులకు సరైన వైద్యం కూడా అందట్లేదు. చాలా మంది ఏమనుకుంటారు, ఏముందిలే తల్లిదండ్రులని తీసుకెళ్ళిపోయారు, పిల్లలు అబ్బా అమెరికా వెళ్ళొచ్చారు, అసలు తీరా చూస్తేనేమో వీళ్ళు ఇక్కడ ఇంట్లోనే సొంత ఇంట్లో వాళ్ళ పిల్లల దగ్గరే పని మనుషులుగా మారి వస్తున్నారు. ఇలాంటి విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది. మీరేమంటారు? అంటే ఇక్కడ ఒక విషయం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కూతురు పురుటికి ఉంది, మరి తల్లిదండ్రుల బాధ్యత పురుడు పొయ్యాలి, తప్పనిసరిగా వెళ్ళాలి. అలాగే కొడుకున్నాడు, కోడల తరఫు వాళ్ళు ఎవరు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు, అయ్యో కొడుకు ఒక్కడు చేసుకోలేడు, వెళ్ళాలి. సో అంతవరకు బాగానే ఉంది, అది బాధ్యత కాబట్టి బాగానే ఉంది. కానీ మా పిల్లల్ని మీరు చూసుకోవడానికి రెండమ్మ అని పిలవటం అనేది అది అక్కడ ఏంటంటే కేవలం వాళ్ళ చేత పనులు చేయించుకోవడానికి. అందరూ మీరు అన్నట్టుగా అబ్బా అమెరికా కూతురు దగ్గరికి 6 నెలలు వెళ్ళింది, కొడుకు దగ్గరికి 6 నెలలు వెళ్ళింది, అబ్బా ఆమెకేం అసలు రాజభోగాలు అనుభవించేస్తుందని అనుకుంటారు. కానీ వాళ్ళ ముక్కులు తోడవను, వాళ్ళకి స్నానాలు చేయించను, వాళ్ళకి బట్టలు మార్చడం, ఇదే వాళ్ళ డ్యూటీ, అక్కడ ఇంకేం ఉండదు. ఇండియాలో చూస్తేనేమో చక్కగా 2-3 పని మనుషులు ఉంటారు, కుక్ ఉంటారు, ఇంట్లో మెయిడ్ ఉంటారు, గార్డెనర్ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇలాగా, అమెరికాకి వెళ్తేనేమో అక్కడ పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య చాలా ఇలాంటి స్టోరీస్ విన్నాం కూడా. అవును, ఎందుకంటే నేను చూస్తున్నానమ్మా చాలా మందిని, నాకే చెప్తున్నారు ఏంటండి అమెరికాని పిల్లలు పిలిచారు కదా అని వెళ్తాం, కానీ ఎందుకండి మొదట్లో అయితే బాధ్యత అనుకొని వెళ్ళాం, కానీ తర్వాత వాళ్ళ ముక్కులు తొడవను, మూతులు తొడవను, ఇదే సరిపోతుంది మాకు అని. అవును, భార్య భర్త వాళ్ళేమో బిజీగా ఉంటారు, వీళ్ళకంటూ కూడా ఇంకేం ఉండదు. ఇక్కడన్నా మాకంటూ ఏదో పుణ్యక్షేత్రాలు తిరగడానికో అటు ఇటు వెళ్ళడానికి ఉంటుంది. ఇలాంటివి నిజంగా నేను కూడా విన్నాను. అక్కడ ఏంటంటే డిపెండెన్సీ, బయట వాళ్ళకి ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మనలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు అని చెప్పేసి విన్నాను. కష్టం, అక్కడికి ఎక్కడికన్నా క్యాబుల్లో వెళ్ళాలన్నా కొన్ని డాలర్స్ ఖర్చు అవుతాయట. అదే మన దగ్గర ఏముంది, కాసేపట్ల గుమ్మల్లో నిలబడ్డా, వాకిట్లో నిలబడ్డా ఎవరో ఒకళ్ళు వచ్చిపోయే వాళ్ళు పలకరిస్తుంటారు, లేదు పలకరించేవాళ్ళు లేరు, పక్కనే ఏ గుడి ఉంది వెళ్ళి కాసేపు కూర్చున్నాం, లేదా పార్క్ ఉంది వెళ్ళి కూర్చున్నాం, లేదా పుస్తకాలు చదివే అలవాటు ఉంది లైబ్రరీలో వెళ్ళి చదువుకుంటాం, ఏదో ఒకటి కాలక్షేపం అయిపోతుంది. అక్కడ మాత్రం అస్సలు ఉండలేరు. తాత ముత్తాతల ఆస్తి అయితే మనవడు మనవరాలికి వాటా వస్తుంది. కానీ ఇప్పుడు
తండ్రి స్వార్జితం అనుకోండి, అది ఖచ్చితంగా ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు. అసలు వద్దు అనుకుంటే కూడా తనకి ఎవరికైనా ఇచ్చేసుకోవాలన్నా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మోహన్ బాబు గారి ఉదంతాన్నే చూద్దాం. నా జల్పల్లిలోని నా ఫామ్ హౌస్ లో కొందరు అక్రమంగా ఉంటున్నారు, ఖాళీ చేయించండి అని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని ఆయన ఆశ్రయించారు. వెంటనే ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నది ఎవరు అనుకుంటున్నారు? చిన్న కొడుకు మనోజ్. ఈ మధ్య వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా, కొడుకు మాట వినట్లేదు, మొత్తం కోడలు వీళ్ళందరూ ఒకటి అయ్యారు. అలాగా నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ వివాదం, ఆస్తుల గొడవలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అదే పెద్ద కొడుకు మంచు విష్ణు మాత్రం తండ్రి ఏం చెప్తే అది ఆయనకి తగినట్టుగా నడుచుకుంటున్నాడు. దాంతో ఆ ఫామ్ హౌస్ ని ఖాళీ చేయించమని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులకి ఒక ధైర్యం వచ్చినట్టేనంటారా మనోజ్ మోహన్ బాబు గారి ఉదంతాన్ని చూసిన తర్వాత? అంటే ధైర్యం అంటే ఒకటి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం మధ్యతరగతి కుటుంబాలు ఇవే కాకుండా సెలబ్రిటీస్ వీళ్ళల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు అంతా ఆయన పెద్ద ఆయనే జాగ్రత్త పడుతున్నారు, మరి మనం కూడా జాగ్రత్త పడాలి కదా. ఇప్పుడు ఆయన కొన్ని కోట్లకి అధిపతి, సెలబ్రిటీ. మరి అలాంటప్పుడు ఆయన కొడుకు విషయంలో అలా వ్యవహరిస్తున్నాడు అని అంటే నచ్చకనే కదా, మరి కొడుకు చేస్తున్న పనులు ఆయనకి నచ్చకనే కదా ఆయన అలా చేస్తున్నారు. సో ఇక్కడ ఆయన కొడుకు ఏమంటాడు, డబ్బు విషయం కాదని అంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గొడవలు అయితే జరుగుతున్నాయి. అది డబ్బు విషయమా ఇంకేదైనా విషయమా అనేది మనకు అంతగా అవగాహన లేకపోయినా కూడా గొడవలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళని చూసైనా మనం కూడా జాగ్రత్త పడటం అనేది మన కనీస ధర్మం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అమ్మో, మన దాకా రాకముందే మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే, మన పిల్లలకి ఇవన్నీ కూడా ఈ ఆస్తులు ఇవి కాదు మావే ఇవి అని చెప్పాల్సిందే అని కూడా ఆలోచించుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న ఈ తరం వాళ్ళ పిల్లలు రేపు ఎలా చూసుకుంటారో ఏంటో అని చెప్పి ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచే పిల్లలకి ఈ ఆస్తులకి సంబంధించి కానీ జీవితానికి సంబంధించి ఎలాంటివి తల్లిదండ్రులు చెప్తే మంచిదంటారు? పెంపకం అనేది ఎలా ఉండాలి? పిల్లలకి మొదటి నుంచి ఈ డబ్బు పట్ల వ్యామోహాన్ని పెంచకూడదు. ఫస్ట్ థింగ్, మనం డబ్బున్న వాళ్ళని రా, మనకేంటో మన కాళ్ళలో తిరుగుదాం, విమానాల్లో తిరుగుదాం, ఇది గనక ఎప్పుడైతే విత్తు వేశారో ఇక వాడు డబ్బుకే ప్రాధాన్యత ఇస్తాడు. అంటే ఆ కంఫర్ట్స్, ఆ లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతాడు. నువ్వు ఎంత డబ్బున్న వాడివైనా కష్టపడి పని చేయడం అనేది నేర్చుకో. ఆ విలువ తెలియాలి నీకు. ఇప్పుడు నీకు సంపాదించకుండా నేను ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టాను అనుకోండి, నిమిషంలో ఖర్చు అయిపోతాయి. అదే మీరు కష్టపడి సంపాదించుకున్నారనుకోండి, ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టే ముందు ఆలోచిస్తారు, ఇది నేను ఖర్చు పెట్టాలా వద్దా అని చెప్పేసి. అంటే డబ్బు విలువ తెలియాలి. ఇంకొకటి కూడా చెప్పాలి. ఏం చెప్పాలంటే, కొంచెం ఊహ తెలిసిన తర్వాత, ఒరే ఇదేదో ఆస్తి అంతా నీది, నీకు వస్తుంది, నాది అని అనుకుంటున్నావేమో, నువ్వు అలా అనుకోవద్దు. నిన్ను చదివిస్తున్నావు, నువ్వు సంపాదించుకో, మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదన్నా వచ్చినా ఇచ్చినా మా తదనంతరమే కానీ ముందు మాత్రం మేమేమి ఇవ్వం, అది చెప్పేయాలి. లేకుంటే వాడికి ఏంటి, ఎక్కడో ఒక అబ్బాయిని చూశాను ఈ మధ్య, ఆస్తి ఉందని చెప్పేసి తల్లిదండ్రులకు తెలియకుండా కొన్ని కోట్ల అప్పులు చేసేసాడు. బెట్టింగులు కూడా, అప్పులు నిజమే. అది తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇవి అమ్ముదాము అని చెప్పేసి కొడుకు వాళ్ళకి తెలియకుండా తన పేరు మీద రాయించేసుకొని అమ్మేసేట, మార్పించుకొని. వీళ్ళకి తెలియని కూడా తెలియదు. ఆవిడ రోజు, ఏమండి ఇన్ని లక్షల ఆస్తి మా కొడుకు ఇలా చేశాడు అని అంటే ఏంటి, నేను అన్నాను మరి ఎందుకు అలా చేశారంటే, ఏం లేదండి వాళ్ళ నాన్న 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చాడు. అది మీ తప్పే. మరి రూపాయలు వాడికి ఊరికనే వచ్చాయి, వాడు జలసాలకు అలవాటు పడ్డాడు. మరి బయట అప్పులు చేశాడు అని అంటే మరి అది మీరు వేసిన విత్తే కదా. తీసుకోరా, 100 ఏం చేసుకుంటావు, 1000 తీసుకోరా అని అన్నప్పుడు మరి అది వాడికి అలవాటు అయిపోయి, మరి కాకపోతే అది తప్పే. తల్లిదండ్రుల ఆస్తి తల్లిదండ్రులకి చెప్పకుండా నీ పేరు మీదకి మార్పించుకో, లేదా నీ పేరు మీద ఉంది, సరే ఆ అబ్బాయి పేరు మీద ఉందట, ఆ అబ్బాయి పేరు మీద ఉన్నప్పటికీ నువ్వు తల్లిదండ్రులకి చెప్పాలి. వాళ్ళు ఇచ్చిందే కదా నీకెక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. చెప్పకుండా అమ్మేసేట. సో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి పిల్లల్ని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మీ జాగ్రత్తలు మీరు పడండి, మీ తదనంతరం ఇవ్వండి. ఇప్పుడు ఇవాళ రేపు ఏముందమ్మా, ఎవరికైనా సరే పిల్లలు ఒకళ్ళో ఇద్దరు, మా తదనంతరం మీరు చిరసగం పంచుకోండి, అయిపోయి. పిల్లలకు కూడా చెప్పాలి, మా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పాలి.
పిల్లల్ని పెంచడం, వాళ్ళకి చదువు చెప్పించడం, వాళ్ళు మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు, అవసరమైతే వాళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని కనే వరకు తల్లిదండ్రులు చక్కగా అండగా ఉంటే సరిపోతుంది. కానీ ఈ ఆస్తులన్నిటినీ వాళ్ళ చేతుల్లో పెట్టి ఇక వాళ్లే మా జీవితాలకి ఇంకా అండగా ఉండాలి అని తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయాల్సిన రోజులైతే ఇవి కానే కాదు. ఎందుకంటే ఒక్కసారి ఆస్తులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని భారంగా భావించే పిల్లలు కూడా ఈ రోజుల్లో పెరిగిపోతున్నారు. కానీ చట్టాలు అనేవి కూడా తల్లిదండ్రుల వైపే ఉన్నాయి. వాటిని కూడా ఎప్పుడైనా మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకుండా మీ పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంటే మాత్రం ఆ చట్టాలను ఉపయోగించుకోండి. న్యాయస్థానాలు మీ వైపు నిలబడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. నమస్కారం. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ ఐ డ్రీమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు.